మా అరుణ్కి ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాని ఎంత బాగా కష్టపడి పనిచేశారంటే అసలు ఎక్కడ ఎవరిని కూర్చొని లేదు, చాలా ఫాస్ట్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి ఎన్ని కెమెరాలు వర్క్ చేసినాయో, ఎంతమంది టెక్నీషియన్ వర్క్ చేశారో, అది ఒక ఇంగ్లీష్ సినిమాకి ఎలాగైతే జరుగుతుందో అలా జరిగింది షూటింగ్ అంతా కూడా. మళ్ళీ ఒక క్షణం లాంటి సినిమాని మీ ముందుకి అతి త్వరలో వస్తుంది. ఈ సినిమాని అద్భుతమైన సినిమా తీర్చిదిద్దిన మా రామ్ గోపాలం గారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇక నా గురించి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఎక్కడో నేల మీద ఉన్న నన్ను తీసుకొచ్చి రామ్ గోపాలం గారు ఆకాశం ఎదిగేలా చేసినందుకు మరొకసారి జీవితంలో ఎప్పుడైనా రుణపడి ఉంటే రామ్ గోపాలం గారికి నేను రుణపడి ఉంటాను. అంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఒక సినిమాని చక్కగా ప్రమోట్ చేసి హౌ టు రిలీజ్ అనేదానికి ఒక నిదర్శనంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐస్ క్రీమ్ సినిమాకి మార్నింగ్ షో ఫుల్ చేసే బాధ్యత నాదని చెప్పాను. అలాగే అన్ని చోట్ల కూడా మార్నింగ్ షో ఫుల్ అయింది. అలాగే ఈ సినిమా కూడా మళ్ళీ మార్నింగ్ షో ఫుల్ చేసే బాధ్యతని నా భుజస్కంధాలు వేసుకుంటున్నాను. ఇంకా రోమ్ గారు మళ్ళీ ఐస్ క్రీమ్ 2 అనే సినిమా తెద్దాం అని అంటే నేను సంకల్ గుద్దుకుని ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ రెండో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఆ సినిమా ఏదైతే బాణీలు తీశారో దానికి విరుద్ధమైన బాణీలు ఈ సినిమాని తీశారు. అంటే అది ఒక ఇంట్లో ఇద్దరు క్యారెక్టర్లతో నడిచే సినిమా. ఇది అలాంటి సినిమా కాదు. ఇది ఫుల్గా అవుట్డోర్, అసలు ఇంటీరియర్ అనేది లేకుండా టోటల్గా అవుట్డోర్తో సినిమా తీసి ఎన్ని కెమెరాలు యూజ్ చేశారు, ఎన్ని టెక్నీషియన్లు, ఎంతమందిని సీనియర్ టెక్నీషియన్లు, ఎంతమంది కొత్త టెక్నీషియన్లు ఇంట్రడ్యూస్ చేసి ఒక అద్భుతమైన ఫ్లోకామ్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఎలా తీశారు, ఆ టెక్నాలజీ అంటే ఏంటో అనే విషయం ఆయన నోటితో ఆయన చెప్తారు కాబట్టి ఆ విషయం నేను చెప్పట్లేదు. ఇకపోతే ఈ రిటర్న్కి అన్ని సన్నాహాలు చేస్తాను. ఇలా నా భుజం తట్టి నన్ను ముందుకు వెళ్ళడానికి నాకు ప్రోత్సహిస్తున్న మా రామ్ గోపాలం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాము గారితో అఫ్కోర్స్ ఐ వర్క్డ్ అ లాట్ విత్ హిమ్. గ్రేట్ డైరెక్టర్, హీస్ అ గ్రేట్ లెజెండ్ అని అంటూ మనందరం ఉంటాం. బట్ ఐ జస్ట్ రియలైజ్డ్ ఇఫ్ హీస్ రియలీ అ లెజెండ్, I think it's only with Ice Cream 2 I've realized. I'm sorry to say this, sir. The reason is, ఇప్పుడు సత్య, ఇప్పుడు కంపెనీ తీస్తే రాము గారు నా ఉద్దేశం దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇక్కడ టేకింగ్ టెక్నాలజీ క్వశ్చన్ కాదనేది నా ఉద్దేశం అండి. అఫ్కోర్స్ వీ యూజ్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ, బట్ ద క్వశ్చన్ ఈజ్, ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ని సినిమా రూపంలో పెట్టడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్ అని అనుకున్నా అండి. బట్ చేస్తుండగా అర్థమైంది ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ కాదు, ఎవరికైనా థాట్ ప్రాసెస్ని సినిమా రూపంలో ఫాస్ట్గా పెట్టడానికి ఐ థింక్ ఇట్స్ అ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఫాస్ట్గా పనిచేసానా, అరుణ్ ఫాస్ట్గా పనిచేశాడా, వాళ్ళు ఫాస్ట్గా పనిచేశారా, అఫ్కోర్స్ దట్స్ ఆల్ సెకండరీ అండి. అరుణ్ హెస్ డన్ ఎ గుడ్ జాబ్. బట్ ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ రాము గారు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి ఈ టెక్నిక్, ఈ టెక్నాలజీ బాగా సహకరించింది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ రాము గారు, I think it is applicable to one and all. So I purely think ఇప్పుడు కనుక సత్య తీస్తే రాము గారు అంతకన్నా ఎఫెక్టివ్గా, అంతకన్నా ఎక్స్ట్రాడనరీగా తీస్తారన్న ప్రగాఢ నమ్మకం. ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద న్యూ వే హీఈస్ ట్రైంగ్ టు సీ. దీంట్లో మనందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఆ న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమిటి అనేది అయితే ఐస్ క్రీమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. So that is the reason I'll say I think he's truly a legend after I realized after Ice Cream 2. I have to really say about Ramu sir in this movie. It's a great experience working with him. It is my debut movie, and he's given me a new avatar, a new. It's a big learning process, as in how to face the camera, everything. It's a very new thing for me to work with such a legend, and I think I'm really gifted. Thank you, sir, for everything. And one more person I really have to thank in this movie is JD sir. Every small intricate inputs that he used to give me about acting, about everything, I think I don't know, it's such a great gift to work with you, sir. Thank you so much. And the rest of the cast, let it be Nandu, Bhupal, Sidhu, Gayatri, Shalini, everyone. They've been really supportive, and it's a very beautiful family now, because we all blended so well, and we've become great friends now. And thank you, sir, for giving me such a good family now. And of course Kalyan and everyone, thank you so much. And టెక్నిక్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానా, ఎక్స్పెరిమెంట్ అనేది బై డెఫినేషన్ అంతకుముందు ఎప్పుడు ఎవరు చేయండి, రిస్క్ అనేది ఉంటుంది ఏ ఎక్స్పెరిమెంట్లో అయినా కూడా.
కానీ ఎందుకు మనకి రిస్క్, ఎందుకు మనకి ఎక్స్పెరిమెంట్ అనేది ఎప్పుడు అదే చేస్తూ ఉంటే నథింగ్ విల్ గో ఫార్వర్డ్. ఇంకా ప్రాబ్లీ విల్ బి స్టిల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ టైం. సో ఇన్ టైమ్స్ అప్పుడప్పుడు రకరకాల టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు తీసుకున్న ఒక పర్టిక్యులర్ డెసిషన్ ఒక పర్టిక్యులర్ టైంలో అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ఆ ఎక్స్పెరిమెంటల్ డెసిషన్స్ అనేది సినిమా టెక్నాలజీని ఇంత ఫార్వర్డ్ రావడానికి ట్రై చేసినాయి, హెల్ప్ చేసినాయి. నాకు బాంబేలో ఒక ఎన్కౌంటర్ కాపు దయానాయక్ అని నాకు చాలా క్లోజ్. తను ఒకసారి నేను క్వశ్చన్ అడిగాను, ఎలా రిస్క్ తీసుకుంటారో మీరు ఇన్ని అంత డేంజరస్ గ్యాంగ్స్టర్స్ తోటి మీరు రిస్క్ చేయడానికి, వాళ్ళని ఎదుర్కోవటానికి కానీ లేకపోతే ఏమవుతుందని. అంటే తను ఒక మాట చెప్పాడు నాతో, సార్ బ్యాట్ ఎత్తి కొడితే 6 రన్ వస్తుంది, అవుట్ రన్ అవుతాం, రెండు ఓకే లైఫ్లో. అంతేగాని అక్కడే కూర్చుని దాన్ని ఆపుదాం, బాల్ ఆపుదాం అంటే అక్కడే ఉంటారు ఎప్పుడు. సో సేమ్ పాయింట్ అది నాకు, రిస్క్ తీసుకుంటే ఐదర్ ఇట్ కెన్ వర్క్ ఆర్ ఇట్ కెనాట్ వర్క్, అండ్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ బీ దేర్, అండ్ ఐమ్ విల్లింగ్ టు టేక్ ద ప్రాబ్లమ్స్ విచ్ కమ్, క్రిటిసిజం అవ్వచ్చు లేకపోతే ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఐ టేక్ ఇట్ ఇన్ దట్ స్టేట్ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ ఐఎమ్ మేకింగ్, దెన్ ఐ విల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్. Coming to Ice Cream 2, the main point is, and it is difficult to explain, the technology, a process అనేది నేను ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మోర్ అప్రాప్రియేట్ టైం అని చెప్పడానికి. కాకపోతే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. సో September 19th ప్లాన్ చేస్తున్నాం ఐస్ క్రీమ్ 2 రిలీజ్ కోసం. September 15th ఐస్ క్రీమ్ 3 స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ టెక్నాలజీ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో మాకున్న నమ్మకం ఒకటి. అది కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఐస్ క్రీమ్ 3 అంటే నాకు ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక ఐస్ క్రీమ్ రావాలి, 3, 4, 5, 6, 7 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఐస్ క్రీమ్ అనే సినిమా నచ్చిన వాళ్ళందరినీ ఇరిటేట్ చేయటం. థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఆయన ఆల్కహాల్ లాగా తిట్టుకుంటూనే మళ్ళీ రాత్రి అయ్యేసరికి మనకు మందు కావాల్సి వస్తుంటుంది. అలా ఆర్జీవి సార్ ఎంత ఏమనుకున్నా ఏదున్నా యూ వాంట్ ఆర్జీవి. మీరు తిట్టుకున్నా నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఇష్టపడో ఏదోటి ఆర్జీవి సినిమా చూస్తాం. అందుకే మీరు అందరు ఇక్కడ ఉన్నారు. ఐస్ క్రీమ్ 2 చూస్తారు, ఐస్ క్రీమ్ 20 కూడా చూస్తారు. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ 2. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ NTFI న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నట్టు ఫస్ట్ సినిమాలో చేయటం అనేది డెఫినెట్లీ మేము పైనీర్స్గా ఉండబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thanks sir for giving me an opportunity in this film. Ice cream చూసి ఐఎమ్ షూర్ యూ విల్ స్క్రీమ్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కరికి ఆల్ యంగ్స్టర్స్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూడటానికి ఫస్ట్ డే వీ వాంట్ గో దేర్. అండ్ నేను ఇంజనీరింగ్ చదువుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక్క సినిమాలోనే పనిచేద్దాం అనుకున్నాం. సో మై డ్రీమ్ ఇస్ టు వర్క్ ఇన్ హిస్ ఫిల్మ్. అది ఐస్ క్రీమ్తో అయిపోయింది. నౌ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఐస్ క్రీమ్ 2 నడుస్తుంది. సో ఐఎమ్ ఆన్ అ డ్రీమ్ రన్ రైట్ నౌ. అండ్ నాకు ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం నేను వర్క్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా కలిసాను అండ్ దెన్ ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఫ్లోకేమ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటే అది ఎంత దూరం దాన్ని పుష్ చేయొచ్చో వీ హవ్ సీన్ వాట్ ఐస్ క్రీమ్ 2 టెక్నాలజీని ఎంతవరకు దీన్ని యూజ్ చేయొచ్చు అని. ఈ మూవీకి దెర్ వాజ్ ఓన్లీ వన్ ఛాలెంజ్. ఒక థాట్ని స్క్రీన్ మీద రావడానికి మధ్యలో దేర్ షుడెంట్ బి ఎ బ్యారియర్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యాడ్ టు వర్క్ ఆన్ దిస్ అడ్వాన్స్ ఫ్లోకేమ్ టెక్నాలజీ ఏదైతే చెప్తున్నామో దట్స్ ద సేమ్ టెక్నాలజీ. But we worked out a method. This is not no more electronics, nothing. This one is a method. Adento త్వరలో రామ్ గోపాల్ వర్మ గారు మీ అందరికీ చెప్తారు. And thanks for this opportunity. Thank you, sir. స్పెషల్ థ్యాంక్స్ రామ్ సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈ సినిమాలో చేసేవాడిని కాదు. నేను ఎవరు అనేది వర్మ గారికి తెలిసేది కాదు. వర్మ గారు ఈ సినిమా ఫస్ట్ రోజు సెట్లో నీ సినిమాలు నేనేం చూడలేదయ్యా అని చెప్పారు. అందుకని అవకాశం వచ్చిందేమో. ఒకవేళ చూస్తుంటే ఇంత బ్యాడ్ ఆర్టిస్ట్ నేను ఎందుకు తీసుకున్నాను అనుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్లో 25 రోజుల కిందట నేను అక్కడ కలిసి సినిమాకి సెలెక్ట్ అయ్యాను. ఒక అనుక్షణం అప్పుడే సినిమా అయిపోయి వెనకాల నా పోస్టర్ ఉంది, అందరూ ఉన్నారు. ఈ సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు. అన్ని సినిమాలు 60-70 రోజులు చేసాం. ఇదేమో
పట్టుమని 10 రోజులు కూడా చేయలేదు. నాకేం అర్థం కావట్లేదు. ఏదో అంతే ఉండే కెమెరాలు స్టిల్ తీస్తున్నారేమో అనుకునేవాడిని, దాంతో సినిమా తీసేస్తున్నారు. నేను 10 రోజులు చేశాను సినిమా అంటే నా 10 రోజులే చెప్పాలి కదా. నాకేం అర్థం కావట్లేదు. బేసిక్గా ఇక్కడ కూర్చుని వర్మ గారు, జేడీ గారు, మా స్టాఫ్ అనేది ఇంకా నాకు కల్లాగా ఉంది. సార్ ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి సార్. ఐస్ క్రీము 3లో లేకపోయినా 15లోనో 16లోనైనా మళ్ళీ అవకాశం ఇవ్వాల్సిన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగాను వర్మ గారిని, సార్ దీనికి ఐస్ క్రీమ్ అని ఎందుకు పెట్టారని. ఐస్ క్రీమ్ 2 అని ఎందుకు పెట్టారని. దానికి ఐస్ క్రీమ్ అని పెట్టాం కదా, పార్ట్ 2 మరి అదే పెట్టాలి కదండి. మరి దానికి ఐస్ క్రీమ్ అని ఎందుకు పెట్టారు సార్. హర్రర్ మూవీస్ ఇంగ్లీష్లో హ్యాపీ ఎండింగ్ అని ఉంటుంది ఒక హర్రర్ మూవీకి, అలా పెట్టాలని రూల్ ఏముందన్నారు. ఇంకా నేను ఏమడిగినా బోల్డ్ అని సమాధానం చెప్పగలరు కాబట్టి ఏం అడగలేదు. అలాగే జేడీ చక్రవర్తి అన్న అంటే ఆయన యాక్టింగే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఎలా నటిస్తే బాగుంటుందని ఒక గైడెన్స్, ఒక యాక్టింగ్ మాస్టర్ లాగా మా అందరికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ జేడీ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బాగా నా బెస్ట్ ఫ్రెండ్, నాకు తెలిసిన ఫస్ట్ హీరో భూపాల్, తొలి పరిచయం అని ఎప్పుడో బీసీ కాలంలో ఒక సినిమా చేశాడు. అప్పుడు నాకు ఫ్రెండు, మేమంతా అప్పుడు నాకు తెలిసిన ఒకే ఒక హీరో, నా ఫ్రెండ్ అయిన హీరో ఈరోజు ఈ సినిమాలో ఒక మంచి వేషం చేసి హీరోగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్.